సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో ఈ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు ఆ మెసేజ్ క్లిక్ చేయగానే మన వీడియోలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి. కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి. సో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనం సంతలోనే ఉన్నాము. మనం వచ్చేసిన టైం వచ్చేసి 10:30 అవుతుంది ఆల్మోస్ట్. సో సంత ఈ వారం మాత్రం భయంకరంగా ఉండదు. లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అని కూడా తెలుసుకుందాం. ఓకే, అట్లాగే దీని అడ్రస్ విషయానికి వస్తే మనం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. నడుచుకొని వచ్చేయచ్చు. సో రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట. మీరు ఆటో కూడా ఎక్కాల్సిన పనిలే. రైల్వే కట్టే దిగుతున్నట్లు ఈ పక్కనే ఉంటుంది. సో ఎవరికైనా కానీ పోతులు మేకలు గొర్రెలు ఏంటన్నా కూడా కావాలనుకుంటే ఒకసారి నా నెంబర్కి అయితే విజిట్ అవ్వండి. నేను మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు సంతకు వచ్చినా కూడా సంతలో మనం రైతులతో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం సంతలో ఎలా వచ్చాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి మొత్తం అని కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో, లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఈ వారం వచ్చేసి కదిరి సంతలో ప్రతి మంగళవారం కదిరి సంత జరుగుతుందండి. సో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ మండలం పక్కనే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. సో ఈ వారం పోతులు ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు. సో మొత్తం పోతులు మేకలన్నీ కూడా వస్తాయండి. వచ్చిన టైం అయితే మనం లేట్ అయింది. మనం ఇక్కడికి 10:30కి వచ్చామన్నమాట. 10:30 వీడియో ఇది. సో ఇప్పుడే రష్ చూడండి ఎట్టుందో. సో ఒకసారి ఈ వీడియోలో పోతులు మేకలు ఎట్లా వచ్చాయో చూపిద్దాను. సో ఇక్కడ పోతులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. అవన్నీ ధరలు ఎట్లా పడ్డాయి, అసలు ఎంత చెప్తున్నారు, ఎంతతో కొన్నారు అడుగుదాము. అంతకుముందు ఇక్కడ పిల్లలు అయితే చూడొచ్చు. ఒకసారి అడుగుదాం. అయినా ఎంత బాగున్నావా? నవ్వుయా, కొద్దిగా నవ్వుయా, స్మైల్ ఎట్లా చెప్పినావు? జత 10,000. అది అటు అమ్మల జత 10,000 అంటావు. అన్నీ మరకలేనా పోతులయ్యా? పోతులే. సో జత వచ్చేసి 10,000 చెప్పుకున్నారండి. 10,000 10,000 వెళ్తాడు. ఒకసారి వీటి పక్కన చూసుకుంటే పోతులన్నీ కూడా చూడండి. సో ఆ పిల్లల పక్కనే చూసుకోండి. అన్నీ కూడా పెద్ద పెద్ద పోతులు, భయంకరమైన పోతులు. ఒకసారి ఈ కొమ్ములు కూడా చూడండి, దీనికి గట్టట్టున్నాయి ఏం కదా అని. భయంకరమైన పోతులు అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి దాదాపు 25 కేజీలు 30 కేజీలు 35 కేజీలు పడేట పోతులు ఇవన్నీ. ఒకసారి పోతులన్నీ కూడా చూపిస్తాను చూడండి మీరు. సో ఈ పెద్ద పెద్ద పోతులన్నీ కూడా ఈయన తిరుపతికి అయితే తరలిస్తా అంటారు ఇక్కడ కదిరిలో కొనుక్కొని. సో మీకు ఎవరికైనా పోతులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి పోతులు చూడండి ఎట్టున్నాయి ఏం కదా అని. భయంకరంగా ఉన్నాయి కదా. కొన్ని కొమ్ములు విండేవి, కొన్ని కొమ్ములు ఉండేవి ఉన్నాయి. ఇది పోతులు ఏంపా ఎట్లా చెప్పినారు ఏం కదా జత? ఎట్లా అమ్మేసినారా? జత 35,000. ఎవరు తిరుపతి ఆయనకా? జత 35,000. జత 35,000. బాగా ఉండే పోతులు అన్నీ. ఎన్ని కేలు పడుతుంది మాంసం? మాంసం ఎన్ని కేలు పడుతుంది? 35. ఒకటి 35 కేలు. సో ఒక్కొక్కటి 35 కేలు రావచ్చు అంటున్నారు. సో ఒకటి 30 రావచ్చు, ఒకటి 35 రావచ్చు. పోతులన్నీ కూడా భారీగా ఉన్నాయి. మనం తిరుపతి ఆయన కొన్నట్టున్నాడు. నలభైకి నమ్మకపోతే కాదు బా నువ్వు డానీ వస్తానే మనీనా అమ్మిండేది? మనీనా జత తిరుపతి ఆయనకా? అదే తిరుపతి ఆయన బాగా తెలుసు ఆయన మాకు. ఆయన మొన్న గూడూరుకి వచ్చిండా, మన తిరుపతికి వచ్చిండా నిన్న. 30,000 అమ్మేసిన అన్నీ. అట్లా భారీగా ఉండేది. అట్లా మనం ఎక్కడ తెచ్చిన ఇంటికాడివేనా బయట అమ్మి తెచ్చినట్టుగా? ఇంటికాడివేనా తెచ్చినట్టు? మేలేలే బిజినెస్ చాలా నీ అట్ట అంటే రావాలి సంతకి. 35,000 లాసా? ఈ పొద్దు లాసా? 35,000 ఒక జీవని లాసా? నేను తిరుపతి ఎత్తుకోబోతు ఆయన అడుగుతా. పులి లెక్క సరిపెట్టినావా? పౌరం పులినా లెక్క సరిపెట్టినావా అంటే? అంటే కొంటివా? ఎంత కొంటివి జత? అది కాదు స్వామి కట్ట 35,000. నేను మొత్తం జీవాలేనా? 16 జీవాలు అన్నీ కొనేసినావు. 35,000 జత. సరే అడితే కొలుసా మా ఎత్తి ఇంకా తిరుపతికి అంతా ఓకేనా? వస్తానా అని మనీ అవి కూడా ఇవెంతతో కొని జత? పెద్ద పోతు నల్లది ఎంత చెప్పినావు? 36,000 కొన్నావు. 26,000 కొన్నావు. 26,000 కొన్నావు. ఇది 19,000. అది 26,000 కొనండి ఫ్రెండ్స్. ఇది 19,000 కొన్నాడు. పెడతాలే అది ఆ పక్క. సో ఒకసారి పోతుంది చూడండి.
భయంకరంగా ఉండదు ఫ్రెండ్స్. ఆయన కొన్నాడంట 26,000కి. 26,000 తಗೊಂಡ್ಬಿಟ್ಟಾರೆ. 26,000కి తಗೊಂಡಿದ್ದೀವಿ. సో ఒకసారి ఇటు పక్కన చూడండి, ఇంకా 5 పిల్లలు ఉన్నాయి ఇక్కడ. వీడి ధర ఎంత చెప్తున్నారో అంత మొత్తం అని కూడా చూద్దాము. ఏం బయట చెప్పినావు 5 4 27,000 27,000 27,000 ಹೇಳ್ತಾವ್ರೆ. బిస్కో 7,000 రూపాయలు బోల్ని చూడ బాగానే ఉండే. బయట ఉంది రేట్ ఏం కదా, అమ్మడిపోయినాయా లేదా? అమ్మలేదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఇంకొక మన పెద్ద ఉన్నారు మిస్సైల్ అయినా ఒకసారి నేరుగా అడుగుదాము ఎట్లా చెప్తానే. ఆ పులి కాదు పులిపా నువ్వు కదిరికి నువ్వు చెప్పకపోతేట ఆయన పులిలే, ఆయన చెప్పాలా? 29 బ్రో తీసుకున్నారా? సో ఒకసారి పోతులు కూడా ఇక్కడ ఉండి అడుగుదాం. ఏం చెప్తే పులి ఈయన కదిరి పులి 43. నువ్వు కదిరి పులి అంటే తగ్గించుకో చెప్పకుండా ఎక్కువ చెప్తాటయా? 30,000 చెప్తే మళ్ళీ సంతకు రావు నెక్స్ట్ వారం నుంచి. ఎంత 43 అబ్బా? 43,000 చెప్తున్నానండి. ఇవి 43,000 40,000 రూపాయలు బోల్ రీ. 40 మీసాలు ఫుల్గా ఉన్నాయి ఇలా పన్నే కానీ 43,000 చెప్తాను. యాడ్ కొట్టినా మన మిస్లాంటి ఎట్టినాడు గడ్డమో సింపుల్గా ఎట్టు చెప్పినావా? 50,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 50,000 50,000 వెళ్తారు. 50,000 రూపాయలు బోల్డ్రింగ్ చూడ. సో పోతులు అన్నీ కూడా 4 భారీగా ఉన్నాయి. ఇవి చూడొచ్చు ఒకసారి. మాంసం ఒకటి వచ్చేసి 30,000 పైన పడుతుంది మాంసం. ఇది 30,000 పడవచ్చు. అది 27, 28 అట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి చూసుకున్నాం వాడి ధర కూడా ఎటు ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. ఇక్కడ మరొక సుడితో ఉండాలని అడుగుదాము. ఏం బా ఎటు చెప్పినప్పా ఇది మేక సింగిల్ పోతున్నది ఫ్రెండ్స్. ఒకసారి అడుగుదాం. ఏం పెద్ద బయట ఒకసారి ఇక్కడ పిల్లలు చూడొచ్చు. 4 పిల్లలు అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ పిల్లల ధర ఎట్లా చెప్తారో మొత్తం అంతా కూడా ఒకసారి అయితే చూపించాను. ఎటు చెప్పినా బేరం అయితే మాట్లాడుతున్నారు, మనం చూద్దాం. ఇంకేత పోతులకు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ రెండింటికి చూద్దాము. ఎటు ఉండవు బాగానే ఉండవా లేదా? ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, చూద్దాము బేరం ఎంత చదువుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే అమ్ముతున్నారు వాళ్ళు. ఓకే మనం ఇంకా పక్కన చూద్దాం. ఇక్కడ పెద్ద దగ్గర 2 పోదులు అయితే ఉన్నాయి ఇక్కడ తెల్లవి. ఒకటి వచ్చేసి మాంసం 14, 15. ఓకే 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 తీద్దులే. ఇక్కడ మేక అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏం బయట చెప్పిన అబ్బా ఇది 12,000. పిల్లలు ఏం లేవా? పిల్లలు ఏం లేవా? సో 12,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది 12,000 12,000 వెళ్తారు. 12,000 రూపాయలు పోతుంటారా? వీటి పక్కన ఇంకా పోతులు చూసుకోవచ్చు. ఒకసారి వీటి ధర అయితే అడుగుదాము ఎటు చెప్తారు ఏం కదా అని. చెప్తున్నా కదా 37. సో 34,000 ఇస్తాను ఫ్రెండ్స్. ఇది 34,000 తీసుకొచ్చి 6,000 రూపాయలు ఇవ్వడానికి ఇది దేనాక రెడీ నేను. ఓకే 34,000 అయినా పండవా ఎటు చెప్తే 3 33 అడిగిరా ఏమన్నా? 29కి అడుగుతున్నారు. సో 33,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 33,000 33,000 వెళ్తారు. సో 29,000 అయితే అడుగుతున్నారంట. ఓకే ఏం బా కమరం పులియా ఎట్టుండవా? బిజినెస్ లేక మెత్తపడినాడు వ్యాపారం లేదు ఈరోజు. ఎట్లా చెప్పినావు జత అయ్యా? 11,000. సో జత వచ్చేసి 11,000 చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవి 11,000 రూపాయలు బోల్ రీ చూడ. 11,000 వెళ్తాವ್ರೆ. 11,000 రూపాయలు బోల్ రీ. సో ఫిక్స్డ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది.
బట్ ఈ మేకలు అన్ని పోతులు చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి. సో ఎవరికైనా పోతి పిల్లలు కావాలనుకుంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మన రైతులతో మాట్లాడి ఇప్పించేమైతే జరుగుతుంది అనమాట. ఓకే, ఒక పక్కన తెలుసుకుందాం అవన్నీ కూడా. కాదు ఒకసారి ఇటు పక్కన 2 పిల్లలు ఉన్నాయి. ఏమైనా ఎటు చెప్పినాయి ఈ 2? 10,000. నువ్వనే తగ్గించుకొని చెప్పా. సో 10,000 చెప్తాను ఫ్రెండ్స్. ఇవి 10,000 రూపాయలు బోల్ రేంజ్ చూడ. వాటి పక్కన ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ ఫోన్ రావడం వల్ల కొద్దిగా బిజీ అయింది, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి చూడండి, అన్నీ పోతులే అనమాట. 1, 2, 3, 4, 5, 6, 9. వీటి ధర ఎట్లా చెప్తున్నారు అడుగుదాం ఒకసారి. కొద్దిగా పెద్ద మేకలే, మీడియం సైజు. ఏనా ఎట్లా చెప్పినా జత? 22 చెప్పినా 18 అడుగుతాను రా. సో 22,000 చెప్పినట్టు ఫ్రెండ్స్ ఇవి. సో పోతులు చూడండి, లోడ్ అంతా కూడా ఎత్తుకొని వెళ్తున్నారు. సో అంతా తిరుపతికి అన్నమాట లోడ్ అది. సో 22,000 చెప్పింటే 18 అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఇవి జత. సో అట్టున్నాయి రేట్లు ఈ వారం. సో ఈ వారం ఇక్కడ చూసుకుంటే పోతులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మొత్తం ఒక 30 పోతులు దాకా అయితే ఉన్నాయండి పిల్లలు. అక్కడ ఈ పిల్లలు వచ్చేసి ఒకసారి అడుగుదాం, పెంచుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. నల్లగా ఉండే, ఎర్రగా ఉండే, తెల్లగా ఉండే. అడుగుదాం జత ఎట్ట చెప్తారు ఏం కదా అని. ఏం పెద్ద ఎట్ట చెప్తావు జత? 16,500. ఎట్టేటుంది వ్యాపారం? బాగానే ఉందా? 16,500 చెప్తాను ఫ్రెండ్స్. 16,500. 14,500 రూపాయలు వెళ్తారు. 16,500 రూపాయలు బోల్ రేంజ్ చూడ. మనకాలు ఉంటాయి ఎప్పుడు స్టాక్? ఎప్పుడు స్టాక్ ఉంటాయి పిల్లలు పోతులు? సో పోతు పిల్లలు ఎప్పుడు స్టాక్ ఉంటాయండి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు సంతకు వచ్చి నాకు ఫోన్ చేయాల్సి ఉంటుంది కదా, అప్పుడైతే నేను ఇప్పించగలుగుతాను. సో మీరు ఇంటి ఎక్కడెక్కడో ఉండి నాకు పోతు పిల్లలు కావాలంటే అది అవ్వదు. సో మీరు కదిరి సంతకు వచ్చి పోతు పిల్లలు కావాలంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఇప్పిస్తాం. అంతే, మీరు ఊరికే ఫోన్ చేసి మీరు ఎక్కడెక్కడ నుంచి కాల్ చేసి మనకి పోతు పిల్లలు కావాలి 5, 10 అంటే కుదరదు. ఓకే, మీరు సంతకు వచ్చినా కాల్ చేయండి, నేను ఖచ్చితంగా ఇప్పించడం జరుగుతుంది. ఒకసారి లాస్ట్లో మేకల కట్టలు అయితే ఉన్నాయండి. ఈ నుంచి ఇవన్నీ మేకల కట్టలు ఉంటాయి. ఒకసారి ఈ మేకలు ఎట్లా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం చేత. జత ఎట్లా చెప్తున్నారు, మొత్తం ఎన్ని ఉన్నాయి మేకలు అడుగుదాము. ఏం బయట చెప్తున్నారు జత? జత ఎట్లా చెప్తున్నారు? పిల్లలు ఏం లేవా? ఏ 2 సపరేట్ పోతులు సపరేట్. 15 దీనికి 15,000కి. అదే కదా. ఏం చదువు? 20? 22,000. అనుకునే 22 అని 20 అన్నా మళ్ళా. 15,000 చెప్పినట్టయితే అడిగిరే మొన్నప్ప 13,500తో. చూడు ఏమన్నా ఉండా? చూడు కల్తీ. జత వచ్చేసి 15,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. 15,000. 15,000 వెళ్తారు. 15,000 రూపాయలు బోల్ రేంజ్ చూడ. సో ప్రజెంట్ మనం సక్కవేరి సంతలో ఉన్నాం. ఈ వారాన్ని కూడా మేకలే ఉంటాయి. సో మీకు కూడా చూపిస్తాను. ఓకేనా, వస్తానా? ఈ పక్కనే చూడండి ఇంకా కొన్ని మేకలు పిల్లలు కూడా ఉంటాయి వీటిలో. ఇవి ధర ఎట్లా చెప్తున్నారో ఒకసారి అయితే అడుగుదాం మా అన్నగారు. ఏమైనా ఎట్లా చెప్పిన జత పిల్ల మేక? 10 జతనా? జత వచ్చేసి 17,500 ఫ్రెండ్స్. 17,500 రూపాయలు పడుతుంది. 14,500 రూపాయలు వెళ్తారు. ఓకే, మేకలు చూడవచ్చు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఆ రకంగా. ఓకే, వీటి పక్కన చూసుకుంటే ఇంకో కట్ట అయితే ఉండదండి. అన్నీ నల్ల మేకలు, ఎర్ర మేకలే బాగానే ఉన్నాయి మేకలు అన్నీ కూడా. వీటిలో పిల్లలు కూడా ఏం లేవు, బాగానే ఉన్నాయి. ఏం పెద్ద అయినా బాగుండవా? ఎట్ట చెప్పిన జత? 17,500. పిల్లలు ఏం లేవప్ప. సో జత వచ్చేసి 17,500 అయితే చెప్తున్నారండి. 17,500. 14,500 రూపాయలు వెళ్తారు. 17,500 రూపాయలు పడుతుంది కూడా. సో ఒకసారి మేకలన్నీ కూడా చూడండి, చాలా బాగానే ఉన్నాయి. చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మేకలన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ పక్కన అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూపిస్తాను, మీరు చూసేయండి. వీటి పక్కనే చూసుకోవచ్చు ఇంకా కొన్ని పెద్ద మేకలు, పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కొన్ని కటింగ్ ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద మేకలు అయితే ఉన్నాయి. ఒకసారి వీటి ధర అయితే అడిగాము, ఎందుకంటే కటింగ్ ప్రాసెస్ కూడా కొద్ది మందికి అవసరం ఉంటుంది. ఏనా ఎటు చెప్పిన జతన ఈయన చూద్దాం ఫ్రెండ్స్, కొద్దిగా బిజీగా అయితే ఉన్నారు. ఎటు చెప్పిన జతన? 18,500. సో జత వచ్చేసి 18,500 చెప్తున్నానండి. 18,500. 18,500 రూపాయలు వెళ్తారు. సో మేకలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి వీటి పక్కన ఇంకా కొన్ని పోతులు అయితే కట్ట ఉండదు, అన్నీ నల్ల పోతులు ఇవి. సో చూడొచ్చు, నల్ల పోతులు చాలా భారీగా ఉన్నాయండి. ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారో ఒకసారి అడుగుదాము. నేను ఎటు చెప్పినా జతనా?
17,000 సో జత వచ్చేసి 17,000 అయితే చెప్తున్నానండి. 17,000 17,000 వెళ్తారా 17,000 रुपये बोल रहे हैं. సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. బాగుండే పోతులు చూడండి ఒకసారి, అన్ని చిన్న చిన్న పోతులు మేపుకోవడానికి చాలా బాగుంటాయి ఈ వయసులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై జవాన్ జై కిసాన్.